ओम ध्रुवंते राजा अंदर चपट ध्रुवंते राजा वरुणो ध्रुवंते ध्रुवंते इंद्रस्यात्मस्य राष्ट्रं धारितां ेकरिङ्गरीनाभोस्रोस्वं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पदा आनस्वन्वन्नौतभिस्सेदसादनं हरिः ओम् आगमार्ताङ्गु देवानां गमनात् तन्तुराक्षतां पुरुघण्टानुन्तर्ता देवदावानाश्रम् अवदत्वन्तु यो भूता भूंसमिस्तदा यो भूता विघ्नकर्तारा तेन सन्दशिवात्मया अपक्रामदभूतात्मा सर्वे ते भुवन् तदेव लग्नं सुदिनं तदेवादारावनं चन्द्रवनं तदेव विद्यावनन्दयोनन्ददेवा लक्ष्मीपदेतेन्द्रियगोस्मरामि गणानान्पा गणपतिं नमामहे कविं कवीनाभोस्रवस्वं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पदा आनस्वन्वन्नौतभिस्सीदसादनं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव अयं मुहूर्तसमुहूर्तोऽस्तु। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वामायतनम् आयतनवान् अग्निकभोगे प्रियेति बाहुञ्जाया एतं निर्वादमानः हरिद्रात् कुङ्कुमावृमलः द्रव्याणि समर्पयामि। योपां चामन्तिकावृतं कपाटलाभ्यां पुन्नागजातिकरवीरसारपुष्पैः बिल्वप्रवालतुलसीदलमालिकानि तान् पूजयामि जगदीश्वरा वासुदेवा दत्त्वा जीवसे जाताङ्गविश्वमहानः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् मंगलं कोसलयन्त्राय मानीयगुणात्मने चक्रवर्तिधनोजाय सार्वभौमाय मङ्गलम्। ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం కొంత కొత్త చట్టం వచ్చినప్పుడు దానిపైన రైతులకు పూర్తి అవగాహన ఉండాలి. ఆ చట్టం ప్రకారం అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తమ పనులను ఈజీగా ఏ విధంగా చేసుకోవాలి, ఏ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళాలనే అంశం పైన కొంత అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశం. అయితే ఒక కొత్త చట్టం తీసుకొచ్చారంటే దానికి ముందు ఆ చట్టం లోపల ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను సాధించుకోవడానికి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏమేమి సవరణలు తీసుకొచ్చారో, అది ఏ సవరణలు తీసుకొచ్చారో, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనే పూర్తి అవగాహన రైతులందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఈ రైతుల కోసం ఈ భూభారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ చట్టం లోపల ముఖ్యంగా కీలకమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు ధరణి స్థానంలో వచ్చిందని చెప్తున్నాం, భూ రికార్డులో కూడా పరిష్కరించుకోవడానికి తప్పుల సవరణ కోసం మనము సులభ పద్ధతి లోపల దరఖాస్తు చేసుకొని పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి చట్టం. అయితే మరి సవరణలకు దరఖాస్తు ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనే అంశాలు మనకు తెలిసి ఉండాలి.
అవి ఏంటంటే వాటి యొక్క రిజిస్ట్రేషన్స్ మ్యూటేషన్స్ చేసుకునే సందర్భంలో కూడా ఎలాంటి సమస్యలు వస్తే మనం ఏం చేసుకోవాలి అనేది స్పష్టంగా తెలిపే చట్టం ఇది. ఏంటంటే మనం వ్యవసాయానికి సంబంధించిన భూములను వివిధ రకాలుగా మనకు అప్పుకు వస్తుంది. కొనుగోలు చేయడం, లేకపోతే వారసత్వంగా నెక్స్ట్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇవ్వడం, తర్వాత ఇంకా వివిధ వీలునామ ద్వారా వచ్చినటువంటి సందర్భంలో తర్వాత గిఫ్ట్ డీడ్ అంటే కదా మనం అలా గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన సందర్భంలో ఈ అంశానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ మరియు మ్యూటేషన్స్ సులభంగా పద్ధతిలో ఎట్లా చేసుకోవాలనే ప్రక్రియ కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉండేటటువంటి భూములు సాధారణ రిజిస్ట్రేషన్స్ మ్యూటేషన్స్ కాకుండా పేపర్ల పైన కొనుగోలు చేస్తున్నారు గ్రామాల్లో. అలాంటి భూములకు సంబంధించిన సమస్యలు చాలా ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే వాటి దరఖాస్తులు తీసుకున్నది, కానీ ధరణి లోపల ఆ అవకాశం లేకపోవడం వల్ల కోర్టు దాన్ని ఆపేసింది, చేయడానికి వీలేదని. సో మనం దానికి పరిష్కారం అనుకోవాలని చెప్పేసి దీంట్లో ప్రత్యేకంగా శిక్షణ నమోదు చేయడం జరిగింది. ఓకే, సెక్షన్ 6 రూల్ 6 లోపల దీన్ని నమోదు చేయడం ఏ విధంగా చేసుకోవాలనేది మనకు సూచిస్తుంది. ఏం చేస్తాం మనం సాధారణ వాళ్ళు ఉంటే మనకు 12 సంవత్సరాలు ఏం చేయాలి, కాస్తులో ఉండాలంటే మన భాషలో 12 సంవత్సరాల్లో మనం కాస్తులో ఉండి సాధారణ అప్లై చేసుకునేది గతం లోపల. ఇది ఎప్పుడు నాకు ఒక నెల టైం ఇచ్చింది, అప్పుడు నాకు గుర్తుంది 2020 లోపల 11వ నెల 12వ నెల లోపల వాటిని మాత్రం టైం ఇచ్చి మనకు దరఖాస్తు స్వీకరించింది. దాంట్లో ఏమని నిబంధన ఉంది, 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన్నా ముందు అలాంటి కొనుగోలు విక్రయాలను జరిగి ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి మీరు మ్యూటేషన్స్ చేసుకోవడానికి మీరు అప్లై చేసుకోవడానికి పెట్టినారు. అవగాహన సదస్సు మనం పెట్టుకుంటున్నాం. కానీ నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే భూపాలన చట్టం తయారు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, ఎటువంటి శ్రద్ధ వహించింది, ఎటువంటి స్టెప్స్ తీసుకుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా అధికారం చేపట్టగానే ధరణి సమస్యల వలన రైతులు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఎజెండాగా పెట్టుకొని ధరణిలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక చట్టం చేయడం అంత సులభమైన పని కాదు. కాబట్టి ఇమ్మీడియట్గా ధరణిలో కనీసం ఏ మార్పులు చేస్తే సమస్యలు తగ్గుతాయని ఇమ్మీడియట్గా అందులో వర్క్లో మార్చి అంటే ఇంతకుముందుకు పోర్టల్ లాంచ్ చేశాను, స్టేట్ వైడ్గా లాంచ్ చేశాను. అది తర్వాత ఫస్ట్ స్టెప్ ఏమంటే ఇప్పుడు ఫుల్ స్టేట్ వైడ్ ప్రతి మండలంలో కూడా ఇలాంటి అవగాహన సదస్సు చట్టం మీద తర్వాత రూల్స్ మీద పెట్టడం. సో ఈరోజు ఏమైనా చర్చ చేయడం, తర్వాత యాక్ట్లో ఏమేమి కొత్తగా ఉన్నాయి, పాతది కంటే ఏమేమి డిఫరెంట్గా వచ్చింది, అవి అన్నీ ఫస్ట్ స్టెప్ అయితే ఇది ఫస్ట్ పూర్తి చేశాను. ఓకే, సెకండ్ స్టెప్ మీరు అందరూ ఒకటే అడుగుతారు అంటే దరఖాస్తు ఎప్పుడు పెట్టాలని, అది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ దరఖాస్తుల కోసం ఇప్పుడు అయితే ఫుల్ స్టేట్లో 4 మండలాల్లో మాత్రమే ఒక ట్రయల్ మోడ్లో టేకప్ చేయడం జరిగింది. ట్రయల్ మోడ్ ఏంటి అంటే మన మద్దూరు మండలం, ఈ మద్దూరు మండలంలో జస్ట్ ఫస్ట్ అక్కడ రెవెన్యూ సదస్సు అక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఏ టైప్ ఆఫ్ దరఖాస్తులు వస్తున్నాయి, ఇవి దరఖాస్తులు కొత్త భూభారతి చట్టం కింద దేని కింద తీసుకోవాలి, అది ఎలా ఆర్గనైజ్ చేయాలని ఇప్పుడు మద్దూరు మండలంలో కొన్ని రోజుల వరకు ఒక ట్రయల్ మోడ్ లేకపోతే పైలట్ ప్రాజెక్ట్ కింద మాత్రమే టేకప్ చేశాను. అక్కడ ఒక నెల పైలట్ మోడ్ తర్వాత జూన్ 2 నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జూన్ 2 తర్వాత రెస్ట్ ఆఫ్ ద మండలాల్లో కూడా అక్కడ ఎలా మేము ప్రతి విలేజ్లో వెళ్ళి దరఖాస్తులు తీసుకుంటున్నాము, అక్కడ రెస్ట్ ఆఫ్ ద స్టేట్లో కూడా జూన్ 2 తర్వాత ప్రతి విలేజ్లో రెవెన్యూ శాఖ సిబ్బందులు వస్తారు, అక్కడ కూర్చొని మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారు, ఆఫ్టర్ దాట్ రెజల్యూషన్ కూడా చేస్తారు. ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ మనం ఆర్గనైజ్ చేయాలి. థ్యాంక్స్, ఎందుకంటే మీరు అందరూ ఒక షార్ట్ పీరియడ్లో ఒక డే నోటీస్లోనే మీరందరూ ఈ సభ కోసం హాజరయ్యారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరికీ థ్యాంక్స్. తర్వాత ఆనరబుల్ ఎమ్మెల్యే నారాయణపేట గారికి థ్యాంక్స్, బికాస్ ఈరోజు మార్నింగ్ కూడా నారాయణపేటలో మేము హెడ్ క్వార్టర్ నుంచి ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేశాము. ఈరోజు ఆఫ్టర్నూన్లో మళ్ళీ మరికల్లో పెట్టడం జరిగింది, మళ్ళీ ధన్వాడలో నెక్స్ట్ డే 2 days తర్వాత దామర్గిగా ధన్వాడ బ్యాక్ టు బ్యాక్ ప్రతి మండలంలో మేము ఇలా షెడ్యూల్ చేస్తున్నాము. సో
సో ఇలాంటి అన్ని చాలా డౌట్స్ ఉంటాయి సాదా బైనామా గురించి, దరఖాస్తుల గురించి. సాదా బైనామా అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అందరూ అడుగుతున్నారు. మా ఆఫీస్లో కూడా చాలా మంది తెలియక అక్కడ ఈ సాదా బైనామా ఎందుకు మీరు చేయట్లేదు, ఏం ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్లీ ఫైనల్ ఇప్పుడు కూడా తహసీల్దార్ చెప్పారు, నేను మళ్ళీ చెప్తా. సాదా బైనామా ఇష్యూ ఏంటంటే మీరు అందరూ అక్టోబర్ అండ్ నవంబర్ 2020లో అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ అప్పుడు పెట్టుకున్నారు. అక్టోబర్ అండ్ నవంబర్ 2020, 5 years బ్యాక్. అప్పుడు ఏం జరిగింది, అప్పుడు కొత్త చట్టం వచ్చింది. అందుకే హైకోర్టులో ఒక బిల్ అప్పుడు ఫైల్ చేయడం జరిగింది. ఆ హైకోర్టులోనే స్టే వచ్చింది సాదా బైనామా పైన. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 yearsలో సాదా బైనామాలో ఏమీ రెజల్యూషన్ జరగలేదు. ఇప్పుడు కూడా స్టే వర్తిస్తుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేసింది, ఫస్ట్ ఒక కొత్త చట్టం తీసుకోవచ్చు. కొత్త చట్టంలో ఒక సాదా బైనామా కోసం స్పెసిఫిక్ ప్రొవిజన్ కూడా పెట్టారు. ఆ స్పెసిఫిక్ ప్రొవిజన్ తీసుకొని ఇప్పుడు హైకోర్టులో వీళ్ళు త్వరలోనే అప్రోచ్ అయ్యి ఆ స్టే వెకేట్ చేస్తారు. ఆ స్టే వెకేట్ చేసిన తర్వాత మేము మాకు రెస్ట్ ఆఫ్ ద స్టేట్లో ఆర్డర్స్ ఇస్తే మేము అప్పుడు ఈ సదస్సుతో పాటు సాదా బైనామా కూడా సాల్వ్ చేయగలం. ఇది మీకు ముందు న్యూస్ ఇస్తున్నాము. ఇది సాదా బైనామా గురించి. ఇంకా ఒకటి ఇంపార్టెంట్, మీరు అందరూ కూడా వెబ్సైట్ చూసి ఉంటారు. మండే నుంచి మీన్స్ ఏప్రిల్ 14th నుంచి మొత్తం ఇప్పుడు వెబ్సైట్ కూడా చేంజ్ అయింది. అప్పుడు ధరణి పోర్టల్లో మీరు చూస్తున్నప్పుడు అప్పుడు 33 types ఆఫ్ అప్లికేషన్ మాడ్యూల్స్ ఉంటాయి. మీకు TM1, TM2, TM3, TM31, TM33 అంటే రకరకాల చాలా డిఫికల్ట్ టైప్ ఆఫ్ నేమింగ్, చాలా డిఫికల్ట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్. మోస్ట్ ఆఫ్ ద రైతులకు అయితే ఏం తెలియక చాలా వరకు బ్రోకర్స్, మిడిల్ మెన్ అవి అన్నీ జరిగింది. ఇప్పుడు ఏం చేశారు, ఈ 33 మాడ్యూల్స్ తీసుకొని చాలా అంటే చాలా సింప్లిఫై చేశారు. ఓన్లీ 11 మాడ్యూల్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు వెబ్సైట్లో వెళ్ళి చూడండి, ఓన్లీ 11 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. 11 ఆప్షన్స్లో కూడా ఒక 6 అంటే 6 ఆప్షన్స్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్, అంటే సేల్ రిలేటెడ్, మ్యూటేషన్ రిలేటెడ్, పార్టిషన్ వివరాలు, ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ భూమి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 5 ఆప్షన్స్ ఉంటాయి. సో 6 + 5 ఓన్లీ 11 ఆప్షన్స్ మాత్రమే భూభారతి పోర్టల్లో ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఇంతకుముందు మన ట్రైనర్ గారు, ఎంఆర్ఓ గారు కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, భూదార్ కార్డ్ ఇవ్వడం. ఇప్పుడు ప్రతి ల్యాండ్ ఓనర్కు మీరు మన దగ్గర ఆధార్ కార్డ్ ఎలా ఉంటుంది ప్రతి ఇండివిజువల్ దగ్గర, అట్లా మీ అందరికీ భూదార్ నంబర్ అండ్ భూదార్ కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రాబోయే కాలంలో. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ ముందు, రిజిస్ట్రేషన్ ముందు కంపల్సరీగా సర్వే చేసి మ్యాప్ తయారు చేయించడం. ఇప్పుడు కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, బికాస్ దానివల్ల లాట్ ఆఫ్ రెజల్యూషన్ అంటే గ్రీవెన్స్లో అండ్ చాలా డిస్ప్యూట్ కూడా తగ్గుతుంది అని అది గవర్నమెంట్ ఆలోచన. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఆఫ్ ద మాడ్యూల్స్ గతంలో ఓన్లీ 100% మాడ్యూల్స్ ఓన్లీ కలెక్టర్ దగ్గర పవర్ ఉంటాయి. ఒక్కరు ఆఫీషియల్ మీద మొత్తం బర్డెన్ కాకుండా ఇప్పుడు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వివిధ లెవెల్స్లో డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. సో బర్డెన్ మొత్తం డివైడ్ అయిపోతుంది. అట్లా డివైడ్ అయితే జల్దీ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకా దానికంటే మోర్ ఇంపార్టెంట్ అంటే అప్పీల్. గతంలో కలెక్టర్ ఏది ఉందో అప్పీల్ అంటే సివిల్ కోర్ట్ మాత్రమే ఉంది. మీరు 5 years నుంచి మీరు వింటున్నారు, నేను కూడా అది చెప్తాను, చట్టంలో అట్లానే ఉంది. ఇప్పుడు అప్పీల్ అంటే ఎంఆర్ఓ పైన ఆర్డీఓ పైన కలెక్టర్ పైన సిస్టర్. సో జిల్లా లెవెల్లోనే లాట్ ఆఫ్ ద 2 రకాల అప్పీల్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మీకు చాలా పనికి వస్తుంది. తర్వాత కొన్ని సాదా బైనామా కూడా చెప్పాను. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే నేను మెన్షన్ చేశాను. దీనికంటే ఇంకా డీటెయిల్గా మొత్తం పీపీటీలో మీకు ఒక కాన్ఫ్లెక్ట్ కూడా ఇచ్చాము. పీపీటీలో కూడా అన్నీ చెప్పడం జరిగింది. ఇవి అన్ని సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6 ఇవి అన్ని గురించి మీరు కొంచెం జనరల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటే మీకు కూడా చాలా పనికి వస్తుంది అని అది మా ఆలోచన, అది మా ప్లాన్. అందుకే మండల్లో వెళ్ళి మీ అందరితో మాట్లాడడం, మీ క్వశ్చన్స్ తెలుసుకోవడం, తర్వాత దీనికి జవాబు ఇవ్వడం మా బాధ్యత. సో ఫ్రమ్ ఆఫీషియల్ సైడ్ మేము తహసీల్దార్ గారు తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్ కూడా దీని మీద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వరకు ఉంటాము. నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ద సీనియర్ మెంబర్స్, డిగ్నిటరీస్ ఆన్ ద డయస్, మీరు కూడా అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, జనరల్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా గతంలో ఎట్లా ఇబ్బందులు అతనికి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది గురించి కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. నాయకులకు అందరికీ శుభాకాంక్షలు. వేదిక కలెక్టర్ గారికి, మన నియోజకవర్గ శాసనసభ్యురాలు మల్లికారెడ్డి గారికి, అలాగనే పిఎస్ఎస్ చైర్మన్ గారికి, మాజీ సర్పంచులకు, ఎంఆర్ఓ గారికి, ఎంపీలు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుస్తూ
2023 అక్టోబర్ మీ అందరికి గుర్తుంటుంది. మన ముఖ్యమంత్రి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉండే ధర్నీ వల్ల సాధారణ రైతు సాధారణ ప్రజలు మోసపోతున్నారు. ధర్నీని మనము బంగాళాఖాతంలో పడేద్దాము, దానికి సంబంధించిన వరకు సరికొత్త చట్టము సరికొత్త పోర్టల్ తీసుకుందాము, ప్రతి ఒక్కరికి ఏం సమస్యలున్నా తీరుతామనే ఒక ఆలోచనతోనే రేవంత్ రెడ్డి గారు, మరి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే సునీల్ అని ఇంకో అడ్వకేటు, వాళ్ళందరూ కలిసి మీరందరూ మనసులో ఉండొచ్చు 15 నెలలు అయితే 15 నెలలు ఏమైందని. ఇవన్నీ రూల్స్ రాయడానికి, చట్టం మారడానికి, కొత్త పోర్టల్ ఇస్తానికి టైం పట్టింది. కానీ ధర్నీలో ఏవైతే లొసుగులు ఉన్నాయో, ధర్నీ వల్ల ఎవరైతే కొత్త బడా నాయకులు కానీ బడా భూస్వాములు బాగుపడ్డారో అవన్నిటికీ చెల్లు భూభారతి ద్వారా సామాన్య రైతుకి సామాన్య ప్రజలకి అందరికీ మేలు జరుగుతుందని రేవంత్ గారు చెప్పిండు, ఈరోజు ఇంప్లిమెంట్ చేశాడు. సోదరులారా, ఒకటి గమనించాలి, ప్రజాపాలనలో ప్రజలకే ముందు అవకాశం ఇవ్వాలి, ప్రజల దగ్గర ఉన్న సమస్యలు తీర్చాలనే కోరికతోనే రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతున్నాడు. దానికి అనుగుణంగానే మీరందరూ నమ్మి రేవంత్ గారు ముఖ్యమంత్రి కట్టబెట్టిండు. మన జిల్లా వాసి ఆయన అహర్నిశలు కష్టపడుతున్న మీకోసమే. దయచేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే, భూభారతి చట్టంలో చిన్న చిన్న సెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక చెప్పినట్టు మనం ఊరికి పోతే సామాన్య మానవునికి అర్థమైందా కాదా, ఈ సెక్షన్ 4 ఏంది, సబ్ సెక్షన్ 4 ఏంది, దాంట్లో ఏబిసిడి ఏంది, 4 ఇవన్నీ కూడా కొంచెం చదువుకున్న ప్రజలు కానీ మీరు కానీ ఎంఆర్ఓ ద్వారా కానీ లేకపోతే ఆర్ఐ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ డెప్యూటీ కలెక్టర్ ద్వారా కొంచెం మీరు కూడా అవగాహన తెచ్చుకొని, లేకపోతే మన ఊరికి వచ్చినప్పుడు మనదేం పోయిందని కాకుండా గ్రామ సభలో అటెండ్ అయ్యి మన ఊరికి వచ్చినప్పుడు అధికారులను క్వశ్చన్లు అడిగి ఏ విధంగా మనం ప్రజలకు లాభం చేకూరుతాం అనే దాని గురించి ముందుకు పోతే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం భూభారతిలో ఉంది. అలాగనే ఆధార్ కార్డు లాగానే నాకు 4 ఊర్లలో భూమి ఉంటే భూధార్ కార్డులో అవన్నీ పొందుపరుస్తాం. అన్నదమ్ముల మధ్య పంచాయతీ అంటే ఆనాడు ఏదో పెద్ద రాజులు ఇక్కడ ముందరుడు వెనుకాలు అంటే నడవదు. దానికి మ్యాప్ వేసుకొని ముందు ఉండాలి, వెనుకలో ఉండాలి, లేకపోతే ఇప్పుడే ఏదైనా మాట్లాడుకొని స్థలం ఎట్లా తీసుకున్నాం, రోడ్డు తీసుకున్నాం, క్లియర్ కట్గా మ్యాప్ కూడా చట్టం పొందపరుస్తాం. ఇది చట్టం. ఒక్కసారి ఇక్కడ గవర్నమెంట్ సీల్ చేసిందంటే కోర్టుకు పోయినా ఏడికి పోయినా చెల్లదు. మన కోసము, మన అందరి కోసము ఈ భూభారతి చట్టం తీసుకొచ్చిండ్రు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు, మన ఏమంటారు టీఓటీ గారు చెప్పినట్టు ఏ సమస్య ఉన్నా కానీ ధర్నీలోని మనం అప్పీల్ చేసుకోవడానికి పోతే ఏమి లేకుంటే దానికి భూభారతిలో ఖచ్చితంగా దానికి మెస్కులు ఉన్నాయి, తీసుకోవచ్చు. మీరందరూ కూడా మన ఊరికి వస్తారు. ఇది పైలట్ ప్రాజెక్టే. మొన్న మన జిల్లాలోనే చెప్పడం ఏంటంటే ఆ 2 గ్రామాల నుంచి 41 దరఖాస్తులు అక్కడ కూర్చొని తీసుకున్నారు. ఈ వారం రోజుల్లో ఆ దరఖాస్తులని పరిశీలించి దానికి సంబంధించిన వరకు పరిష్కారాలు చూపుతారు. అంటే ప్రజల వద్ద పాలన, ప్రజాపాలనలో మళ్ళీ స్టార్ట్ అయింది. మన ఊరికి కూడా వస్తారు. మరొకసారి చెప్తున్నా, నాయకులకు కానీ అందరికీ వెళ్తారు, మన ఊరికి కూడా వస్తారు. మనము పోయి మన సమస్యలను ఎట్లా పరిష్కారం చేసుకోవాలో ఆలోచన చేయండి. ఒక్కసారి మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మంచి అవకాశాలు ఇచ్చిన మనందరం ధన్యవాదాలు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కుటుంబ సభ్యులందరూ, రైతులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటికే మీ టీఓడి గారు చాలా బాగా చెప్పారు. అంటే అర్థమయ్యేటట్టు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పినట్టు, ఎందుకంటే ఉట్టిగా చదవకుండా దాన్ని అర్థమయ్యేటట్టు మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది కూడా ఒక ఆర్ట్. కాబట్టి మీకు వెరీ గుడ్ జాబ్ ఆన్ దాట్. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కూడా, ఎందుకంటే మీకు అర్థమైతే, రైతులకు అర్థమైతే అది సగం పరిష్కారం ఆడే అయిపోతుంది. ఇంకా మీరందరూ ఎవరైతే ఇక్కడికి వచ్చిండ్రో మీ అందరికీ
నాది ఒకటే సజెషన్ ఏంటంటే ఏదైతే మీరు ఇక్కడ విన్నారో అది తప్పకుండా మీ మీ ఊర్లలో మీ మీ గ్రామాలలో మీ గురించి మాట్లాడండి. ఆల్రెడీ మీకు ప్యాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా కొంచెం ఏంటంటే ఈ మధ్య టెక్నాలజీ పెరిగింది, వాట్సాప్ గ్రూప్లు అంటారు అందరూ, వాట్సాప్ గ్రూప్లలో తప్పకుండా అది పెట్టండి, దాన్ని వైరల్ చేసుకోండి. ఎందుకంటే ఈ చట్టం ఏదైతే భూభారతి చట్టం అనేది ఉందో తప్పుల సవరణ అని మాట్లాడతాం. అసలు తప్పుల సవరణ ధరణి అంటేనే తప్పుల సవరణ చేస్తేనే భూభారతి పోర్టల్ అనేది వస్తుంది. సో మీ అందరికీ ఏంటంటే ఇబ్బంది లేకుండా నేను ఎప్పుడైతే గెలవంగానే అధికారంలో రాగానే ఫస్ట్ స్టార్టింగే నా దగ్గర చాలా మంది వచ్చిండ్రు రైతులు వచ్చి కూడా ఏంటంటే ఒక్క గుంట మిస్ అయినా కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలమ్మా, కలెక్టర్కి ఒక మాట చెప్పండి అంతేనా. పేరు ఒక అక్షరం అటు ఇటు అయినా కూడా ఎవరైనా మార్చాలంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఈ ఇబ్బందులు పడుతున్నారు చాలా వరకు రైతులు అని చెప్పి చిన్న సమస్యలకి ఇప్పుడు కలెక్టర్ గారు చేస్తారు, కానీ కలెక్టర్ గారి దగ్గరనే ఇన్ని గానం ఫైళ్ళన్నీ జమ అయితే వారు కూడా ఒక మనిషి, ఎందుకంటే ఒక మనిషి అన్ని గానం సంతకాలు పెట్టాలని వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుండే, అందుకనే డిలే అయిపోతూ వస్తుండే ప్రతి విషయం. ఈరోజు ఆ ప్రభుత్వం పోగానే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కూడా ఒక ఆలోచన చేసి ఏదైతే తహసీల్దార్ లెవెల్ నుంచి మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. ఏమున్నా కూడా తహసీల్దార్ లెవెల్కి ఫస్ట్, తర్వాత ఆర్డీఓ లెవెల్కి, అడిషనల్ కలెక్టర్ లెవెల్కి, తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే విధంగా మళ్ళీ రెవెన్యూ వ్యవస్థని మళ్ళొకసారి లేపి నిల్చోబెట్టింది. ఎందుకంటే నాకు కూడా దీంట్లో కొంచెం ఏంటంటే రెవెన్యూ అంటే నాకు కూడా కొంచెం ఇష్టం, ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ తాత సంగతి మీ అందరికి తెలుసు, అటు సైడ్ తాత కూడా ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి నాకు అది కూడా తెలుసు. సో రెండు పక్కల ఏంటంటే ఈ తాత నర్సిరెడ్డి గారి తాత గురించి మీకు తెలుసు పొలిటికల్ అయితే, అటుపక్క మా అమ్మ వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు మా అమ్మ కూడా ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆ వ్యవస్థ ఎలా ఉండేనో తెలుసు. ఆ తహసీల్దార్ లెవెల్ ఆర్డీఓ లెవెల్ అసలు పవర్స్ లేకుండా చేయడం అనేది మీరు అందరూ కూడా చూసిండ్రు ఈ కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ పవర్స్ ఇచ్చి, అది కూడా ఏంటంటే వాళ్ళకి ఆ పవర్స్ ఇస్తే ఏంటంటే మన జనాలకు దగ్గరగా పనిచేసేవాళ్ళు ఎవరైతే తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ జనాలకి అందుబాటులో ఉండేవాళ్ళు. మీ మండలంలో పరిష్కారం జరిగే విధంగా ఈరోజు మళ్ళొకసారి భూభారతి చట్టం అనేది తీసుకురావడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు, ఇంకా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ఈరోజు ఈ రెండు కూడా మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో భూతగాదాలు మన ఇంతకుముందు అడిగారు కాకుండా ఈ చట్టం ద్వారా ఏంటంటే అందరికి నోటీసులు ఇచ్చి సో అందరికి నోటీసులు ఇచ్చి మీ అందరికి తెలియపరిచి ఎవరైతే ఎంతమంది పార్టీలు ఉన్నారో అంతమందికి నోటీసులు ఇచ్చి ఇది మ్యూటేషన్ కానివ్వండి ఏదైతే నెక్స్ట్ ఉందో ఆ విధంగా చేసుకునే విధంగా ఈ భూభారతి పోర్టల్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. ఇదే కాకుండా భూ ఆధార్ కార్డ్, మనందరికి ఐడెంటిటీ ఏంటి ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో మీకు వచ్చే భూ ఆధార్ కార్డు మీ భూమికి ఐడెంటిటీ నంబర్ లాగా ఒక నంబర్ ఇస్తుంది. ఆ నంబర్ అనేది కూడా మీ చిన్న హద్దులకు కూడా మీకు ఏంటంటే ఇప్పుడు ఈ గుంట జరిగిండు ఆ గుంట జరిగిండు అనేది కాకుండా అందరినీ కూర్చోబెట్టి ఒకటే మ్యాప్ అనేది రూపొందించి మ్యాప్ రూపంలో కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒకవైపు అయితే చిన్న ఏదైతే మన సాదా ప్రయాణాల గురించి మాట్లాడిన ఇప్పుడు దాకా అందరి కలెక్టర్ గారు వివరంగా చెప్పారు. మన నారాయణపేటనే తప్పకుండా చేపడతాం. ఈ అవగాహన సదస్సులో ఎక్కువ మంది వస్తే మీకు అట్లీస్ట్ మీకు క్లారిటీ ఉంటుంది అసలు ఏం చెప్తున్నారు, అసలు భూభారతి అంటే ఇప్పుడు ధరణిలో చేసుకుంటా 11 మాడ్యూల్స్కే తగ్గించడం జరిగింది. ఈజీ Gracias.
ఓన్లీ ఎప్పుడు స్టాప్ ఒకరి దగ్గర ఎవరు వాయుడు ఉన్న తర్వాత